नमस्कार दोस्तों, मैं दुर्गा आप सभी को स्पोकन हिंदी क्लासेस में हार्दिक स्वागत है। आप सभी कैसे हैं? మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? आज की कक्षा में हम क्रियाओं के बारे में जान लेंगे। ఈ రోజు క్లాస్ లో మనం క్రియల గురించి నేర్చుకుందాం, వెర్బ్స్ గురించి। తెలుగులో కూడా క్రియలు అని చెప్పి అంటాం। క్రియ అంటే పని, మనం చేసే పని। ఇది లిఖనా, పడనా, ఖానా, పీనా, సోనా, ఉఠనా, బయటనా అంటే తినడం, త్రాగడం, కూర్చోవడం, నిలబడడం, ఇలా వీటిలన్నిటిని పనులు, క్రియలు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం। మన హిందీ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఈ క్రియలు అనేటివి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే మన సెంటెన్సెస్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ క్రియలు మనకు చాలా ఉపయోగపడతాయి। కాబట్టి ఈ రోజు క్లాస్ లో ఈ క్రియల గురించి మనం నేర్చుకుందాం। ఒకసారి చూడండి, దేఖ్నా చూడడం। ఇక్కడ దేఖ్నాలో దేక్ అనేది ధాతు అండి। దేక్ అంటే ధాతు। మనం ఒకసారి క్రియ అబ్జర్వ్ చేసినట్లయితే దేఖ్నా, సుననా, బోల్నా, చిల్లానా అన్నిటికీ కూడా చివర నా అనే అక్షరం కనిపిస్తూ ఉంది। అంటే దేక్, సున్ను, బోల్ ఇవన్నీ కూడా ధాతువులు అని చెప్పి అంటారు। ఈ ధాతువుకి నా అనేది యాడ్ అయినప్పుడు అది క్రియగా దేఖ్నా క్రియగా మారుతుంది। ఇక్కడ దేఖ్నా చూడడం, ఇందులో దేఖ్ అనేది ఇది మనం తెలుగులో ఏమంటాం, వత్తు ఖా అని చెప్పి అంటాం। హిందీలో దాన్ని మహాప్రాణ్ అక్షర్ అంటారు। మనకి ఫస్ట్ ఖా ఖ అని చెప్పి మనం అంటాం కదా, ఆ ఫస్ట్ వచ్చే కాని అల్ప ప్రాణ్ అక్షర్, తర్వాత వచ్చే వత్తు ఖాని మహాప్రాణ్ అక్షర్। ఖాని మాత్రమే కాదు, చ, ఛ, జ, ఝ ఇవన్నీ కూడా అట్లానే మనం పిలుస్తాం। ఫస్ట్ వచ్చే అక్షరాన్ని అల్ప ప్రాణ అక్షర్, తర్వాత వచ్చే అక్షరాన్ని మహాప్రాణ అక్షరం అని చెప్పి మనం నేర్చుకోవాలి। కానీ మనకి వత్తు ఖా అని చెప్పి తెలుగులో అలవాటు ఉంది కాబట్టి అట్లానే మనం చెప్తూ ఉంటాం। దేఖ్నా చూడడం, దేఖ్నా అంటే చూడడం। మై హర్ దిన్ టీవీ దేఖ్తీ హూ, నేను ప్రతిరోజు టీవీ చూస్తాను। మై సినిమా దేఖ్తీ హూ, నేను సినిమా మూవీ చూస్తాను। మై హర్ దిన్ ఆప్కో దేఖ్ రహీ హూ, నేను ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను। అంటే చూడడం అనే దాన్ని హిందీలో ఏమంటారండి, దేఖ్నా। నెక్స్ట్ వన్ సునునా వినడం। సునునా కా అర్థ హై వినడం, సునునా అంటే వినుట। మై గానా సున్ రహీ హూ, నేను సాంగ్ వింటున్నాను। సునునా ముझे గానా సున్నా బహుత్ పసంద్ హై, నాకు సాంగ్స్ వినడం చాలా ఇష్టం। ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, క్లాస్ చెప్తున్నాను, మీరు క్లాస్ ఏం చేస్తున్నారు, వింటున్నారు। आप ध्यान से पाठ सुन रहे हैं, మీరు కాన్సన్ట్రేట్ చేసి లెసన్ ఏం చేస్తున్నారు, వింటున్నారు। అంటే సునునా అంటే వినడం। బోల్నా మాట్లాడడం, బోల్నా మాట్లాడడం ఒక మంచి ఆర్ట్ కదండి। చక్కగా మనం మాట్లాడేమనుకోండి ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు। బోల్నా ఏక్ కళా హై, మాట్లాడడం అనేది ఒక ఆర్ట్। ఇంకా మేరీ దోస్త్ హమేషా బోల్తే హీ రహతీ హై, మా ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది। బోల్నా, బోల్నా కా అర్థే మాట్లాడుట, బోల్నా మాట్లాడడం। చిల్లానా అరవడం, చిల్లానా అంటే అరవడం, కేకలు వేయడం, రెండు అర్థాల్లో మనం తీసుకోవచ్చు, అరవడం, కేకలు వేయడం। చిల్లానా, బచ్చే జోర్ జోర్ సే చిల్లాతే హై, పిల్లలు ఏం చేస్తారంటే జోర్ జోర్ సే చాలా గట్టిగా వాళ్ళు అరుస్తూ ఉంటారు కదా। చిల్లానా అంటే అరవడం। జాననా తెలుసుకోవడం, జాననా అంటే తెలుసుకోవడం, ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా। మై హర్ బాత్ కో జాన్నా చాహతీ హూ, నేను ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాను। హర్ బాత్ కో జాన్నా బహుత్ జరూరీ హై, ప్రతి విషయాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్। జాననా అంటే తెలుసుకోవడం। మార్నా కొట్టడం, మార్నా అంటే కొట్టడం। మా బచ్చేకో మారుతీ హై, మా బచ్చేకో మారుతీ, అమ్మ పిల్లల్ని కొడుతుంది। ఎందుకు కొడుతుందండి, ఊరికే కొట్టరు కదా, వాళ్ళు ఏదైనా సరే అల్లరి చేసినప్పుడు బచ్చేకో మారుతీ హై, పిల్లల్ని కొడుతుంది। మార్నా అంటే కొట్టడం। ఖరీదనా కొనడం, ఖరీదనా అంటే
కొనడం. ఏదైనా వస్తువును మనం మార్కెట్ కి వెళ్లి కొంటూ ఉంటాం కదా, అలా కొన్నప్పుడు దాన్ని ఖరీదనా అని చెప్పి, ఖరీదనా అంటే కొనడం. మై బాజార్ మే సామాన్ ఖరీదతి హూ, బజార్ లో నేను ఏం చేస్తున్నాను, సామాను కొంటాను. మై బాజార్ మే సేబ్ ఔర్ అంగూర్ ఖరీదనా చాహతీ హూ, నేను మార్కెట్ లో సేబ్ అంటే యాపిల్, అంగూర్ అంటే గ్రేప్స్, నేను సేబ్ ఔర్ అంగూర్ ఖరీదనా చాహతీ హూ, మార్కెట్ లో నేను యాపిల్స్ ఇంకా గ్రేప్స్ కొనాలని చెప్పి అనుకున్నాను. కొనడం, ఏదైనా వస్తువుని కొనడం, కొనడం అనే దాన్ని హిందీలో ఖరీదనా అని చెప్పి అంటాం. బేచనా అమ్మడం, బేచనా అంటే అమ్మడం. ఏదైనా వస్తువుని మేరా ఫ్రిడ్జ్ పురానా హో గయా ఇస్లియే ఉసే బేచనా చాహతీ హూ, నా ఫ్రిడ్జ్ పాతదైపోయింది, అందువల్ల నేను ఏం చేయాలనుకుంటున్నాను, దాన్ని అమ్మేయాలనుకుంటున్నాను. బేచనా అంటే అమ్మడం. మార్కెట్ లో ఏం చేస్తూ ఉంటారు, తర్కార్యం కాయగూరలు ఏం చేస్తారు, కాయగూరలు అంటే తర్కార్యం, మార్కెట్ లో కాయగూరలు అమ్ముతూ ఉంటారు. అమ్మడం అంటే బేచనా. సీఖ్నా నేర్చుకోవడం, సీఖ్నా అంటే నేర్చుకోవడం. ప్రతి విషయాన్ని మనం నేర్చుకుంటూనే ఉంటాం కదా. మై హర్ దిన్ పాఠ్ సీఖ్ రహీ హూ, నేను ప్రతిరోజు లెసన్ ని నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా నేను వీణ వాయించడం నేర్చుకోవాలనుకున్నాను. మై వీణా బజానా సీఖ్నా చాహతీ హూ, నేను వీణని వాయించడం నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సీఖ్నా అంటే నేర్చుకోవడం. సాఫ్ కర్నా శుభ్రం చేయుట, లేదంటే శుభ్రం చేయడం. సాఫ్ కర్నా శుభ్రం చేయడం, శుభ్రం చేయడం. మా హర్ దిన్ ఘర్ కో సాఫ్ కర్తీ హై, మమ్మీ ఏం చేస్తారు, ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేస్తూనే ఉంటారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏం చేస్తామంటే మనం కూడా మన ఇంటిని, స్కూల్స్ ని, మన విలేజెస్ ని, టౌన్స్ ని అన్నిటిని మనం శుభ్రం చేసుకున్నాం కదా. మై స్వచ్ఛ భారత్ కార్యక్రమే అప్నే గావ్ కో సాఫ్ కియా, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మేము ఏం చేసాం, అప్నే గావ్ మా విలేజ్ ని మేము సాఫ్ కియా, శుభ్రం చేసుకున్నాం. అంటే సాఫ్ కర్నా అంటే శుభ్రం చేయడం. పడనా చదవడం, పడనా అంటే చదవడం. ముझे పడనా బహుత్ పసంద్ హై, నాకు చదవడం అంటే చాలా ఇష్టం. అవును కదండి, చదువుకుంటేనే మనకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది కాబట్టి పడనా, పడనా అంటే చదవడం. హసనా నవ్వడం, హసనా అంటే నవ్వడం, మనకి తెలుసు కదా హసనా నవ్వడం. హసో ఔర్ హసావో, మీరు నవ్వండి, ఇతరులని నవ్వించండి. అవును కదా, నవ్వుతూ ఉంటే మనం చాలా హెల్దీగా ఉంటాం. కాబట్టి హసనా బహుత్ జరూరీ హై, మన జీవితానికి ఏది ఇంపార్టెంట్, నవ్వడం అనేది చాలా ముఖ్యం. అంటే హసో ఔర్ హసావో, మీరు నవ్వండి, ఇతరులని నవ్విస్తూ ఉండండి. హసనా అంటే నవ్వడం. ఘూమ్నా తిరగడం, ఘూమ్నా అంటే తిరగడం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఏమి పనులు చేయకుండా తిరుగుతూనే ఉంటారు. బేకార్ ఘూమ్తే రహతే హై, ఏ పని చేయకుండా వాళ్ళు తిరుగుతూనే ఉంటూ ఉంటారు అనమాట. అంటే ఘూమ్నా అంటే తిరగడం. సోచ్నా ఆలోచించడం, సోచ్నా అంటే థింక్ చేయడం, ఆలోచించడం. మై హర్ కామ్ కో సోచ్ కర్ కర్తీ హూ, నేను ప్రతి పనిని సోచ్ కర్ ఆలోచించి చేస్తాను. అంటే ఆలోచించి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పని పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి సోచడం. హర్ కామ్ కో సోచ్ కర్ కర్తీ హూ, నేను ప్రతి పనిని ఆలోచించే చేస్తాను. సోచ్నా అంటే ఆలోచించడం. కర్నా చేయడం, కర్నా అంటే చేయడం, ఏదైనా పనిని చేయడం. మై హర్ కామ్ కర్తీ హూ, నేను ప్రతి పనిని చేస్తాను. కామ్ కర్నా మేరా ఆదత్ హై, పని చేయడం అనేది నా యొక్క అలవాటు. కామ్ కర్నా పని చేయడం, చేయడం అనే దాన్ని హిందీలో ఏమంటారంటే కర్నా అని చెప్పి అంటారు. పీనా త్రాగడం, పీనా అంటే త్రాగడం. ప్రతిరోజు మనం వాటర్ ఎక్కువగా తాగాలి, అవును కదండి. హర్ దిన్ పానీ జ్యాదా పీనా చాహియే, మనం ప్రతిరోజు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. లేదా మై చాయ్ పీనా చాహతీ హూ, నేను టీ తాగాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే పీనా అంటే త్రాగడం. ఈ క్రియలన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని ఇంపార్టెంట్ క్రియల గురించి నేర్చుకుందాం. ధన్యవాదాలు.